జిల్లా కృష్ణదేవిపేటలో అల్లూరి 108వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు సహా తదితరులు పాల్గొన్నారు. అల్లూరి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి పార్కును రోజు పర్యాటకులు సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్పట్లో 20 లక్షలతో పార్కును అభివృద్ధి చేశారని వారు గుర్తు చేశారు. హైదరాబాద్ లింగంపల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాలాను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ముందుగానే అక్రమ కట్టడం దారులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని అధికారులు తెలియజేశారు. వివో ఫోన్ పేలి ఓ యువకుడు కాలు కాలిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు సెల్ ఫోన్ను తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఫోన్ హీట్ ఎక్కి మంటలు రావడంతో వెంటనే జేబులో నుంచి వివో మొబైల్ ఫోన్ తీశారు. అయినప్పటికీ అప్పటికే శ్రీనివాస్ ఫోన్ హీట్ వల్ల తీవ్రంగా కాలింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అయితే బాధితుడి కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలాన్ని సిపిఐ నేతలు పరిశీలించడానికి వచ్చారు. అయితే హై లెవెల్ కమిటీ పర్యటన ఉందని పరిశ్రమ వద్దకు వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నేలికంటి సత్యం పోలీసులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డవుతున్నారంటూ సిపిఐ నేతలు పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్ జిల్లా దుద్దెనపల్లి గ్రామం మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి ధర్నా చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు చెబుతున్నారని, అందుకే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో మామిడి రైతులు కష్టాలు అన్నీ ఇన్ని కావని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సరైన ధర లేక అవస్థలు పడుతున్నారన్నారు. రాయలసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూటమి భుజాలపై ఉన్న రైతులను ఆదుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన 2 టిఫిన్ సెంటర్లకు 15,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పారవేయకుండా వాటిని ఉపయోగిస్తున్నారని, ప్రతి ఒక్క హోటల్ యాజమానులు తమ హోటళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా కత్తవారిపల్లెలో టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో మంచినీటి పథకం ప్రారంభించారు. ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి అడుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలంటూ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతలు ఆందోళన నిర్వహించారు. పాఠశాలల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న ఎంఈఓ, డిఈఓలను సస్పెండ్ చేయాలన్నారు. అలాగే పాఠశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో అక్రమంగా పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా గుండుగోనుగుంట గ్రామంలో ఉన్న కండిగలమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. సుమారు 7 లక్షల విలువ చేసే ఆభరణాలు, నగదు దొంగలు చోరీ చేశారు. అమ్మవారి అలంకరణలో ఉన్న మంగళ సూత్రాలు, ముక్కుపుడక, వెండి కిరీటంతో పాటు 1,00,000 రూపాయలు నగదు ఉన్నట్లుగా ఆలయ కమిటీ వారు చెబుతున్నారు. ఈ దుర్గారానికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని కోరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డులో 22 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజా సమస్యలు లేని కొవ్వూరు నియోజకవర్గం ధ్యేయంగా ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కారం వేదికను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాలని, సమస్యల ప్రాధాన్యతను బట్టి వారిని దశల వారీగా పరిష్కరిస్తామని ప్రజలకు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే జార ఆదినారాయణ ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మొత్తం 92 చెక్కులను ఎమ్మెల్యే జారె పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు తక్షణ సహాయం అందించడం జరుగుతోందని వివరించారు. ఆర్ఎంపీ వైద్యులు తమ పరిధికి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా వైద్యాధికారిని డాక్టర్ దేవి హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్నారు. వైరల్ జ్వరాల విషయంలో వైద్యులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు తెలిపారు. PHCల పరిధిలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల ఆర్ఎంపీ వైద్యుల కారణంగా జరిగిన కొన్ని ఘటనల విషయంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మజ్లిద్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. వైద్యులకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. 2 రోజుల క్రితం స్వల్ప అస్వస్థత కారణంగా కేసీఆర్ సోమాజ్గూడ యశోద ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ తదితరులు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రంపాలు తెస్తాం, కత్తులకు కోస్తాం వంటి తాటాకు, చెప్పులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గత పాలకుల్లో ఇంకా రౌడీజం, గుండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. సామాన్యులను భయంభ్రాంతులకు గురి చేస్తే మాత్రం సహించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేగింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. హైదరాబాద్కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్ సంస్థకు సంబంధించిన 101 కోట్ల బ్యాంకు రుణమోసం కేసులో ఆయనను 3 గంటల పాటు ప్రశ్నించి వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందడుగు పడింది. జిల్లాలోని ప్రతిపాడు మండలం నడింపాలెంలో గ్రామంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని వెల్లడించారు. సుమారు 94 కోట్ల వ్యయంతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండడంపై అధికారుల తీరును ఆయన తప్పుపట్టారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. శాఖ పనితీరు పట్ల సీఎం ఏమాత్రం సంతృప్తిగా లేరని సమాచారం. రాజకీయాల్లో తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 10 ఏళ్లు పట్టినా 20 ఏళ్లు పట్టినా ఆ ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నానన్నారు. తాను కొత్త పార్టీ పెట్టబోనని, బీఆర్ఎస్ తన పార్టీ అని స్పష్టం చేశారు. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆసక్తి ఉందని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే అనేక అడ్డంకులను అధిగమించి ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా కుట్ర చేసిందని ఆరోపించారు. మొత్తం 31 కోర్టు కేసులు వేసి ప్రక్రియను నిలిపివేయాలని చూసినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంగ్లాండ్పై భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ బాదిన డబుల్ సెంచరీపై అతని తండ్రి లక్ష్విందర్ సింగ్ సంతోషంగా ఉప్పొంగిపోయారు. తన కొడుకు ఆడిన అద్భుత ఇన్నింగ్స్ చూసి తన మనసు ప్రశాంతంగా ఉందన్నారు. ఎంతో గర్వంగా ఉందని ఆయన చెప్పారు. గిల్ ఆట తీరు తనను అండర్-16, అండర్-19 రోజుల నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిందని ఆయన భావోద్వేగంతో తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. హామీలిచ్చి ఇప్పుడు వాటిని పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ధర్మం కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. జూరాల జలాశయం పూర్తిగా నిండడంతో అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 76,841 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అలాగే శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 58,578 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున సాగర్ లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ఓ విలేకరిపై దాడికి తెగబడ్డారు. సోమందేవుపల్లి మండలంలోని కేజీబీవీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వారిని పరామర్శించేందుకు వెళ్లారు. ఇంతలో మంత్రి సవిత వస్తున్నారని, మీరు ఇక్కడి నుంచి వెళ్లాలంటూ పోలీసులు ఉషశ్రీకి చెప్పారు. మంత్రి వస్తే తానెందుకు వెళ్లాలంటూ ఆమె నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న విలేకరుపై మంత్రి సవిత వర్గీయులు దాడి చేశారు. సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టి అతనిపై దాడికి తెగబడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలకు వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో 14 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడిందని వారు తెలిపారు. వాహనాలను దొంగిలించి వాటిని గంజాయి కోసం నిందితులు అమ్ముతున్నారని చెప్పారు. దుండగుల నుంచి గంజాయి, నగదు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియామకంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీసీలను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీసీ వాదాన్ని బలంగా వినిపించేది కేవలం బీజేపీనే అని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులు బీసీలకు అన్యాయం చేయడమే కాక పనికిరాని పదవులను బీసీలకు అంటగట్టారన్నారు. వికారాబాద్ జిల్లా మల్కాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తూ బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ ను దాదాపు 200 మీటర్ల దూరం నుండి లారీ ఈడ్చుకెళ్లిందని స్థానికులు చెప్పారు. ప్రమాదంలో బైకుకు ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా చెంచు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాన్ని పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కోసం ఆయన ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థుల సంఖ్య పెంపు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి పెట్టినట్లు కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియను చేపట్టిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో అధికారులు పనిచేయాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ది సామాజిక అన్యాయ సమర బేరి అని మండిపడ్డారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీని ప్రధాని చేశారా అని ప్రశ్నించారు. బీసీలకు కేబినెట్లో ఎన్ని పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తుమ్మలను అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు బీజేపీపైనే ఉన్నారని ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం విజయాలు సాధించామన్నారు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని సీఎం తెలియజేశారు. సిగాచి ప్రమాద మృతుల పట్ల సర్కార్ తీరు అమనవీయం మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మృతదేహాలను అట్టపెట్టెల్లో తరలించడం దారుణమంటూ మండిపడ్డారు. సంఘటనా స్థలానికి వెళ్లి రేవంత్ ఫోటోషూట్ చేశారని ఆరోపించారు. తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఓ రైతును పని నిమిత్తం డిప్యూటీ తహసీల్దార్ నవీన్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా 10,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. బాధితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. క్రమశిక్షణే కార్యకర్తను నేతగా మారుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం వచ్చిందన్నారు. మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా పనిచేయాలని పార్టీ నేతలకు ఖర్గే చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళ వెంట్రీ కళగం పార్టీకి కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు ఆగస్టులో చేపట్టాల్సిన బంగ్లాదేశ్ పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు టీమిండియా పర్యటన రద్దయ్యే సూచనలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలింది. ఈ సిరీస్ను దృష్టిలో ఉంచుకొని 2025-2027 కాలానికి మీడియా హక్కుల అమ్మకానికి బీసీబీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచురించిన పత్రికా ప్రకటన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పదంగా మారింది. మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన సందర్భంగా పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోటో చేర్చకపోవడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై మీనాక్షి నటరాజన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఆమె ఫోటో వేయించలేదని వినిపిస్తోంది. పొంగులేటి పేపర్ యాడ్లో మీనాక్షి ఫోటో లేకపోవడం పార్టీలోని ఒక వర్గాన్ని అసంతృప్తికి గురి చేసిందని సమాచారం. సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, చేసిన అభివృద్ధితో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం బీసీనైనా తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని తెలిపారు. 4 దళితులకు క్యాబినెట్లో చోటు దక్కిందని అన్నారు. మరో దళిత బిడ్డకు స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించిందని వ్యాఖ్యానించారు. నీట్ యూజీ 2025 ఫలితాలను మళ్లీ రిలీజ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓ ప్రశ్నలో తప్పులు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫలితాలను మళ్లీ ప్రచురించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ పిఎస్ నరసింహ, ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై తీర్పునిచ్చింది. 2 రోజుల క్రితమే ఇలాంటి పిటిషన్ను తిరస్కరించినట్లు ధర్మాసనం తెలిపింది. వ్యక్తిగత పరీక్షలతో డీల్ చేయలేదని కోర్టు చెప్పింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంలో పట్టుమని 10,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈసీఎల్ టీం సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు వారికి 100 పడకల ఆసుపత్రి ఆవశ్యకతను వివరించారు. హాస్పిటల్కి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని ఈసీఎల్ టీం అన్నారు. దేవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తాండాలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అభివృద్ధి వెలికిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక తాజాగా వారికి ఆర్గానిక్ పండ్లు పంపించి మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను కురిడి గ్రామస్తులకు పంపించారు. ప్రతి గడపకు మామిడి పండ్లు అందాలి అంటూ సిబ్బందిని ఆదేశించారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలుపుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెలరేగారు. చెల్లని రూపాయిగా చేవెళ్ల డిక్లరేషన్ మిగిలిపోయిందని తీవ్రంగా విమర్శించారు. మల్లికార్జున ఖర్గేకు 2023 చేవెళ్ల డిక్లరేషన్ గుర్తుందా అని అడిగారు. కేవలం చెల్లని రూపాయిగా మిగిలిపోయిన ఈ మాయదారి డిక్లరేషన్ గురించి ఈ రోజు ఎల్బీ స్టేడియంలో మీరు మాట్లాడతారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు.